నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ప్రియాంకరావు. చంద్రబాబు నాయుడు గారు అంటే దారి తప్పుతున్న వాళ్ళని దారిలో పెట్టే ప్రయత్నంలో పడ్డారు. దీనికి ఉదాహరణగా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న డెసిషన్స్ కావచ్చు, లేదంటే నారా లోకేష్ గారు తీసుకున్న డెసిషన్స్ కావచ్చు ఉదాహరణగా నిలుస్తున్నాయి. అయితే ముఖ్యంగా 40 మంది ఎమ్మెల్యేల పనితీరు బాలేదు అని చెప్పేసి వాళ్ళల్లో ఉన్న లోపాలని సేకరించి వాళ్ళకే వివరించి మార్పు దిశగా పయనించేలా దిశానిర్దేశం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. మరి ఎవరా 40 మంది, ఎందుకు ఈ విధంగా జరుగుతుంది అనేది తెలుసుకుందాం. ముందు మాట్లాడడానికి ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ డివి శ్రీనివాస్ గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే. ఇటేమో తండ్రి కొడుకులు ఇద్దరు కూడా అంటే దారి తప్పిన వాళ్ళని దారిలో పెట్టే ప్రయత్నంలో పడ్డారు. ఇటు లోకేష్ గారు చూస్తేనేమో పార్లమెంట్ సభ్యుల్ని ఒక్కొక్క నియోజకవర్గం నుండి పిలిపించుకోవడం, కుటుంబంతో పిలిపించుకొని డిన్నర్ పెట్టి తర్వాత కాస్త ముచ్చటించడం. ఇటు చూస్తే చంద్రబాబు నాయుడు గారేమో 40 మంది ఎమ్మెల్యేలని ఫైండ్ అవుట్ చేసి వాళ్ళల్లో ఉన్న తప్పులేంటి, ఏం జరుగుతుంది అనేది వాళ్ళకే చెప్పి ఎలా పయనించాలి అనేది కూడా దిశానిర్దేశం చేస్తున్నారు. ఈ రెండు డెసిషన్స్ వెనుకున్న రీజన్ ఏంటి? కాపరి అనే పదం విన్నావా? విన్నాను సార్. అంటే ఒక సమూహం. అవును. ఇప్పుడు మానవ సమూహం అయినా లేకపోతే ఆ గొర్రెల సమూహం అయినా, ఇప్పుడు మంద అంటాం. సమూహానికి మరొక పేరు మంద. ఇప్పుడు గొర్రెల మందకి ఎవరుంటారు? గొర్రెల కాపరు ఉంటారు. అట్లాగే ఇప్పుడు ఏంటి, ప్రతి సమూహానికి ఒక కాపరు ఉండాలి. ఇప్పుడు మానవ సమూహం మొత్తానికి మనం దేవుడే మన కాపరి అంటాం. అవును సార్. ఇప్పుడు అదే జీసస్ వాళ్ళు కూడా నువ్వు చూస్తూ ఉంటావు, వాళ్ళ బోధనల్లో కూడా ఏంటి కాపరి అనే పదం ఎక్కువ వాడుతూ ఉంటారు. అట్లాగే ఇప్పుడు ఈ సమూహం ఎమ్మెల్యేల సమూహానికి మరి ఆ పార్టీ అధ్యక్షుడే కాపరి కదా. అంతే. ఇప్పుడు జనసేన ఎమ్మెల్యేలకు కాపరి పవన్ కళ్యాణ్, మరి తెలుగుదేశం ఎమ్మెల్యేలకు కాపరి చంద్రబాబు నాయుడు గారు. వైసీపీ ఎమ్మెల్యేలు లేరు, తక్కువే ఉన్నారు అనుకుంటా. అక్కడ 11 మందికి కాపరి జగన్మోహన్ రెడ్డి. 11లో ఆయన కూడా ఒకరికి అసలు అంటే ఇప్పుడు ఒకటి ఇక్కడ మనం చూడాల్సింది తన సమూహాన్ని కాపాడుకోవటంలో, కాపలా కాయడంలో జగన్మోహన్ రెడ్డి ఎలా ఫెయిల్ అయ్యాడు. ఏది, ఆయన ఎమ్మెల్యేలు తప్పు చేసిన సమర్థించటం, ఇన్ని తప్పులు చేస్తే వాళ్ళకంత ఉన్నత పదవులు ఇవ్వడం. ఏంటి, అబ్బా జగన్మోహన్ రెడ్డి అభిమానం పొందాలంటే మనం బూతులు తిట్టాలి, పిచ్చి పనులు చేయాలి, అవినీతి కుంభకోణాలకి పాల్పడాలి, ఈవీఎం నెలకేసి కొడితే ఆయనకి ఇష్టం. ఇట్లా ఏది, చంద్రబాబు ఇంటి మీదకి వెళ్తే ఆయన దగ్గర మార్కులు వస్తాయి, సీఎంని బూతులు తిట్టించడం, ఇంకా ఆయన దగ్గర బోల్డ్ మార్కులు పడతాయి. ఇప్పుడు అంబటి రాంబాబు కూడా అదే కదా. అది అక్కడ స్కూల్, ఇది ఇక్కడ స్కూల్. తప్పు చేస్తే తాట తీయడం ఇక్కడ స్కూల్, క్లాస్ బీకటం. ఇప్పుడు లోకేష్ బాబు నిన్న కూడా అనకాపల్లి పార్లమెంటు ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో ఆత్మీయ విందు మొన్న మనం చూసాం. ఏంటి, అక్కడ మచిలీపట్నం వాళ్ళతో అంటే పార్లమెంటు వారీగా ఆయన ఆత్మీయ సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఎవరు, లోకేష్ వాళ్ళ కుటుంబ సభ్యులతో కూడా పిలిపించి మరి వాళ్ళతో మాట్లాడటం, కుశల ప్రశ్నలు వేయడం, అది కొడుకు చూసుకుంటున్నాడు. ఈయన 1-to-1 క్లాస్ బీకుతున్నాడా తండ్రి? అంటే మీరు అన్నట్టు తప్పు చేసిన వాళ్ళు, తప్పటడుగులు వేసిన వాళ్ళు, దారిలో పెట్టే ప్రక్రియ. ఇప్పుడు అక్కడ గొంతు ఉంది, జాగ్రత్తగా అడుగే. ఒక పెద్ద దిక్కుగా ఒక తండ్రి స్థానంలో ఉన్న వ్యక్తి చెప్పేదా. ఇప్పుడు రోడ్డు మధ్యలో నడవబాకు, కొట్టేస్తారు. ఫుట్పాత్ ఇచ్చిందే దానికోసం కదా అని మనం చెప్తుంటాం. మన ముందు ఎవరన్నా వెళ్తున్నా కూడా. ఇవాళ మరి తప్పటడుగులు కొంతమంది ఎమ్మెల్యేలు, తప్పుడు పనులు, వెంటనే వాళ్ళని పిలిపించడం, మాట్లాడించడం. అటు పవన్ కళ్యాణ్ అయినా, ఇటు చంద్రబాబు అయినా. ఇప్పుడు మీరంతా ఎంతమంది అన్నారు? 40 మంది. 40 మంది. మరి కొన్ని ఏవో జరిగాయి ఇన్సిడెంట్స్, వాటన్నిటిపైన మరి పిలిపించి జాగ్రత్త చేయటం. ఇప్పుడు నిన్న మనం చూసాం ఏంటి, మచిలీపట్నం వాళ్ళని పిలిచారు. మచిలీపట్నం పార్లమెంట్లో పిలిస్తే అక్కడ పామర్రు, పెనమలూరు మరి గ్రేడ్ ఏలో ఉన్నాయి ఆ 2 అసెంబ్లీలు. మరి మిగతాయి కూడా ఆ స్థాయికి చేరాలి, వాళ్ళు బాగా పనిచేస్తున్నారని ఫీడ్బ్యాక్. ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో అదే గమ్మత్తు. ఏంటి, మొత్తం వాళ్ళ కార్యకర్తలందరికీ ఫోన్లు వెళ్తాయి, IVRS కాల్స్ ఇది అంటారు. లేకపోతే అసలు ప్రజలకే ఫోన్లు చేస్తారు. ఇప్పుడు సాటిస్ఫాక్షన్ తీసుకుంటున్నారు కదా, సర్వే
ఇప్పుడు రియల్ టైం గవర్నెన్స్ ఉంది వాళ్ళ దగ్గర, ఉమ్, ఆర్టీజీఎస్ అంటారు. వాళ్ళు వెంటనే ప్రజలందరికీ ఫోన్లు చేస్తుంటారు, అన్న క్యాంటీన్లు ఎలా ఉన్నాయి, ఉమ్, పింఛన్ అందుతుందా, వాళ్ళు ఏమైనా డబ్బులు వసూలు చేస్తున్నారా, ఇట్లా ప్రశ్నలు అడుగుతూ ఉంటారు ఫోన్స్ ద్వారా. వాళ్ళ దగ్గర ఫీడ్బ్యాక్ ఆధారంగా రిపోర్ట్స్, గవర్నమెంట్ రిపోర్ట్ ముఖ్యమంత్రికి ఇస్తారు, అవును పార్టీ రిపోర్ట్ పార్టీ అధ్యక్షుడిగా ఈయనకి ఇస్తుంటారు. అవును అది మరి మనం చూసాం. ఇప్పుడు జనసేన పవన్ కళ్యాణ్ అతను ఎవరో కొంచెం ఇబ్బంది పడ్డాడు. అవును సార్. ఎవరతను, ఆమె ఎవరో ఒక లేడీ ఆరోపణలు మనం చూసాం. ఆ శాసనసభ్యుడు రైల్వే కోడూరు అవును అరవ శ్రీధర శ్రీధర్ బాగా గబ్బు పట్టిన పరిస్థితి. ఇప్పుడు అతను అసలు ఇంటర్వ్యూ కూడా ఇవ్వట్లా. పవన్ కళ్యాణ్ ఏదో కమిటీ వేసినట్టున్నారు, వెంటనే ఆ నివేదిక వచ్చేదాకా పవన్ కళ్యాణ్ కలిసే ప్రసక్తే లేదని అరవ శ్రీధర్ని మరి అంత దూరం పెట్టారు. అవును గతంలో ఆదిమూలం అని తెలుగుదేశం ఆయన పేరు కూడా ఇలాంటి ఆరోపణలే వచ్చాయి. అవును ఏంటది, సత్యవేడు ఎమ్మెల్యేగా ఎవరో ఒక ఫిమేల్ ఇట్లాగే ఆరోపణలు చేస్తే ఆయన వెంటనే సస్పెండ్ చేశారు అవును తెలుగుదేశం పార్టీ నుంచి. ఎమ్మెల్యే అని చెప్పి ఏమైనా వదిలేశారా? లేదు. ఇప్పుడు ఇవాళ ఎమ్మెల్యే అని చెప్పి అరవ శ్రీధర్ని ఏమన్నా వదిలేస్తున్నారా? వదల అదేదో 3 మ్యాన్ కమిటీ వెళ్ళింది, అక్కడ రిపోర్ట్ తీసుకుంటోంది, వాళ్ళు ఇవాళ రేపు అతనికి ఇస్తారు రిపోర్ట్స్. అంటే ఇక్కడ జాగ్రత్త చేసే విధానం నేను అంటోంది అదే. కాపరిగా జగన్మోహన్ రెడ్డి ఫెయిల్ అయ్యాడు. ఉమ్, ఇప్పుడు ఆయనకి 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, అప్పుడు అవును వాళ్ళు చాలా తప్పులు చేశారు. అవును ఇప్పుడు ఆ కొడాలి నాని పచ్చి బూతులు, మొదటి బూత్ వచ్చినప్పుడే ఆయన వార్నింగ్ ఇచ్చుంటే ఇవాళ ఈ బూతుల సభ అని చెడ్డ పేరు వచ్చేదా? అసలు తిట్టమని చెప్పేదే ఆయన అన్నప్పుడు ఆయన ఎలా వార్నింగ్ ఇస్తారు సార్? అదే అక్కడ పొరపాటు. ఏది ఆ పార్టీ 151 నుంచి 11కు పడిపోవటానికి అదే రీజన్. కారణమైంది. అవును ఇప్పుడు ఆ డ్రైవర్ అనంతబాబు ఏదో డోర్ డెలివరీ చేశాడని చెప్పి ఎవరతను దళిత డ్రైవర్ దళిత సుబ్రహ్మణ్యం, డ్రైవర్. అవును అతను వెంటనే సస్పెండ్ చేసేసి అతనిపై చర్యలు తీసుకుని ఉంటే ఎలా ఉండేది? అసలు గోరంట్ల మాధవ్ కూడా ఇప్పుడు ఇదే కదా, ఇది అరవ శ్రీధర్ లాగా ఆదిమూలం లాగా ఆయన మీద కూడా ఏదో న్యూడ్ కాల్స్ అనే ఆరోపణలు వచ్చాయి. అవును ఏం చేసావు? సస్పెండ్ చేసావా? కనీసం 3 మ్యాన్ కమిటీ వేసావా? చర్యలు ఏమన్నా చేపట్టారా? అంటే అక్కడ రీసెంట్గా కూడా indiscipline. మాట్లాడారుగా. ఆ, అక్కడ క్రమశిక్షణ అనేది ముఖ్యమమ్మా. అవును సార్. అది కుటుంబానికైనా, అది పార్టీకైనా, ప్రభుత్వానికైనా డిసిప్లిన్ అనేది ప్రాణం. ఉమ్, ఇవాళ దీన్ని ఏంటి, 40 మంది ఎమ్మెల్యేలు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా ఆయన ఒక్కొక్కరిని పిలిచి మాట్లాడటం అనేది ఈ 20 నెలల్లో మీ పనితీరు ఉమ్, సీల్డ్ కవర్లో ఇస్తున్నారు. ఆ రిపోర్ట్ తీసుకుని ఆయన చదువుకోవాలి. ఏంటి ఆయన ర్యాంక్ ఎంత, ఎక్కడ ఫెయిల్ అయ్యాడు, ఎవరినన్నా బెదిరించాడా, ఎవరన్నా బ్లాక్మెయిల్ చేశాడా, లేకపోతే ప్రజలకు అందుబాటులో ఉండట్లేదా, అది ముఖ్యం. ఏది వాళ్ళ ప్రజలకు అందుబాటులో ఉండటం అనేది ముఖ్యం. నిన్న చిత్తూరు వాళ్ళతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఏమన్నారు, ఆయన కూడా కుప్పం ఎమ్మెల్యేగా ఆయన పనితీరు చెప్పాడు. అవును ఇప్పుడు నాకెన్ని మార్కులు వచ్చాయి ఏంటి అనేది కూడా వాళ్ళతో పంచుకొని, ముఖ్యమంత్రిగా ఆయన బాధ్యతలున్నా కుప్పం ప్రజల పట్ల ఆయన బాధ్యతలు విస్మరించకపోవడం. ఉమ్, ఇప్పుడు 9 సార్లు ఆయన కుప్పం నుంచి గెలుస్తున్నాడు. 9 సార్లు ఆయన అసెంబ్లీకి ఇస్తే 8 సార్లు కుప్పం నుంచే, అవును చంద్రగిరి ఒకసారి. అసలు ఎలా సాధ్యమైంది? ఒక పార్టీ అధ్యక్షుడు, ఒక ముఖ్యమంత్రిగా చేసేవాడు, అపోజిషన్ లీడరు 8 సార్లు అసెంబ్లీకి ఆయన వరుసపెట్టి గెలుస్తున్నాడంటే, ఇప్పుడు బుచ్చయ్య చౌదరి గారు 7 సార్లు గెలిచారు. అంటే మరి అయ్యన్న పాత్రుడు 6 సార్లు గెలిచారు. అసలు డబల్ హ్యాట్రిక్ ఎవరిని చూసినా, యనమల రామకృష్ణుడు 6 సార్లు గెలిచుంటాడు, కోడెల శివప్రసాద్ 6 సార్లు గెలిచుంటాడు, మాకినేని పెదరత్తయ్య 6 సార్లు గెలిచుంటాడు. అంటే ఎలా అది సాధ్యం అవుతుంది అంటే అందుబాటు, ఉమ్, ప్రజలకు అందుబాటులో లేకపోవడం వల్లే జగన్ని 151 నుంచి 11కి తీసుకొచ్చారు. స్పెషల్ ఫ్లైట్లు, హెలికాప్టర్లు, పరదాల పరదాలు, చెట్లు నరకటం, అసలు జనం దగ్గర కలవకపోవడం. ఇవాళ కూడా ఆయన అదే పరిస్థితి. రైట్. ఇది యలహంకలో మరి 5 రోజులు, ఇక్కడ ఒక 2 రోజులు, ఇప్పుడు ప్రజల దగ్గర వినతి పత్రాలు తీసుకోకపోవడం. రైట్. బీఆర్ఎస్ అదే కదా, అవును కేసీఆర్ ఆయన జనానికి అందుబాటులో లేకపోవడం వల్ల ఇవాళ బీఆర్ఎస్ అక్కడ ఏ పరిస్థితి అంటే, మీరు 40 మంది నిత్యం జనానికి అందుబాటులో ఉండాలి. ఉమ్, మీ నియోజకవర్గంలో జరిగే అభివృద్ధిని ప్రజలకు ఎప్పటికప్పుడు ప్రెస్ మీట్ల ద్వారా చెప్పాలి. ఉమ్, ఆ పెన్షన్ల పంపిణీ కార్యక్రమం, అవును ముఖ్యమంత్రి ఇంటికి వచ్చి పెన్షన్ ఇస్తున్నాడు. అవును సార్. ఇప్పుడు 20 నెలల్లో చంద్రబాబు 20 కుటుంబాలు వాళ్ళ ఇళ్ళకెళ్ళి
మీకు ఇల్లు ఉందా, మీకు పట్టా ఉందా, నీ కొడుకు ఉద్యోగం ఉందా, అందరినీ అడిగి మరి ఆయన చేస్తున్నది వీళ్ళు స్ఫూర్తిగా తీసుకోవాలి. వీళ్ళు నియోజకవర్గంలో నువ్వు కూడా మరి 20 పేద కుటుంబాల ఇళ్ళకి వెళ్ళావా, ఆ ఎమ్మెల్యే ఆ 40 మంది ప్రశ్నించుకోవాలి. అంటే ప్రజలకు ఎంత దగ్గరగా ఉంటే ఇవాళ వీళ్ళకంత లైఫ్, పొలిటికల్ లైఫ్. అర్థం కాల, నిరంతరం ప్రజల్లో ఉంటే అతనికి అసలు ఎదురే ఉండదు. రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.